మహాన్యూస్ వంశీ ఒక డిబేట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం చేయబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు, ఆ భయంతో విలీనం చేయబోతున్నాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తారంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావాలని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి దేనికి భయపడేటువంటి మనిషి కాదు అంటది ఈ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు. చాలామంది తెలుగువారే కాదు ఇతర రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు. సుమారుగా 125 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి ఆ రోజు ప్రజల కోసం ప్రజల మేలు కోసం బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ రోజు ఎలాంటి అరెస్టులు కానీ ఆయన చూడలేనటువంటి కష్టాలు కానీ ఆయన చూడలేని ఇబ్బందులు కానీ ఇటువంటి అక్రమ అరెస్టులు కానీ ఆయన చూడలేనటువంటి కాదు. ఇవన్నీ వీటికి భయపడిపోయి బీజేపీలోనో ఇతర పార్టీల్లోనో విలీనం చేసేటువంటి సందర్భం అన్నటువంటిది ఎప్పుడు కూడా జరగదు. అది జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లోనే భయం అన్నటువంటిది లేదు అన్నటువంటిది ముందు అందరూ కూడా గమనించారు. అన్న, ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ ఎలా చూడబోతుంది? ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా మా అందరం కూడా ఊహించినవే. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఈరోజే కాదు, ఆ రోజు గతంలో కూడా 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా పూర్తిగా ఉన్నటువంటి శాసనసభ్యులనే సంతలో పశువులు కొన్నట్టు వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు చేసి ఇలా అక్రమ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం గతంలో. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్తగా మనం చూస్తున్నాం, జీవీఎంసీ పెట్టడం కానివ్వండి, లేదంటే ఇతర దాటిలో కూడా అక్రమంగా వాళ్ళని బెదిరించడం, కేసులు పెట్టడం, వాళ్ళ ద్వారా ఏదో రకంగా ఒక మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అంటే వాళ్ళంతటా వాళ్ళు తయారు చేసేటువంటి ఒక ఎవిడెన్స్ని తీసుకొచ్చి ఏదో రకంగా వాళ్ళని భయప్రాంతులు చేయాలి, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడితే కార్యకర్తలు డేలా పడతారనేటువంటి ఆలోచనతో చేస్తుంది తప్ప దీనికి ఎవరు భయపడేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, ఆయన నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఇటువంటి ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఆయన వెంట మేము అందరం కూడా నిలబడతాం. అన్న, ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నారు, అలాగే విశాఖపట్నంలో 99 పైసలకే ఉత్సాహ అని చెప్పి కంపెనీకి భూములు ఇచ్చారన్న. మీరు విశాఖ వాసులుగా ఎలా భావిస్తున్నారు? నిజంగా విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గాలికి వదిలేశాడని కూడా కొన్ని మాటలు మాట్లాడారు మినిస్టర్ అనిత గారు గట్ట. మళ్ళీ అనిత గారు కూడా మరి ఆమె కూడా హోమ్ మినిస్టర్గా ఉన్నారు, బాధ్యతాయుతంగా మాట్లాడాలి అనుకున్నది మేమైతే అనుకున్నాం. ఆవిడ కూడా విశాఖపట్నంలోనే మరి ఆ ప్రాంతం నుంచే అనేక సందర్భాల్లో శాసనసభ్యురాలుగా విశాఖపట్నం జిల్లా నుంచి కొంచెం అవుట్స్కట్స్లో ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం జిల్లా నుంచి ఆవిడ శాసనసభ్యులుగా కూడా గెలవడం, వాళ్ళ మంత్రిగా కూడా అవడం జరిగింది. విశాఖపట్నంలో విశాఖపట్నాన్ని ఎవరైనా అభివృద్ధి చేశారు అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మీరు తీసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్స్ కానివ్వండి, లేదంటే బీహెచ్పీవీని విలీనం కాకుండా బీహెచ్ఈఎల్ని విలీనం కాకుండా కాపాడినటువంటి పరిస్థితులు కానివ్వండి, వాళ్ళు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భోగాపురం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఉత్తరాంధ్రకు ముఖ్యంగా, అదేవిధంగా మూలపేట పోర్టులు కానివ్వండి, విశాఖపట్నంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ జీవీఎంసీ ద్వారా దగ్గరుండి చేయించి ఉడా నుంచి కానీ అన్ని రకాలుగా కూడా పూర్తిగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఇవాళ అనేకమైన సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఇవాళ విశాఖపట్నం జిల్లాకు వచ్చాయంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఎక్కువగా వచ్చాయన్నది కూడా మనం గమనించాలి. ఈరోజు విశాఖ జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? విశాఖ జీవీఎంసీ ఆల్రెడీ వాళ్ళకి ఉన్నటువంటి దొడ్డిదారులన్నీ కూడా ఉపయోగించుకొని మరి అవిశ్వాసం పెట్టడం, మరి టీడీపీ పార్టీ మరి మేయర్ని కైవసం చేసుకుని అందరం కూడా చూసాం. అయితే నేను ఈ సందర్భంలో చాలా క్లియర్గా ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది కార్పొరేటర్స్తో నేను మాట్లాడినప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు, మా కాలేజీలకు పర్మిషన్లు లేకుండా చేస్తున్నారు, పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ప్రతి దాన్ని మోసివేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, లేదంటే మేము కడుతున్నటువంటి బిల్డింగ్స్ని మధ్యలో చిన్న లోపాలు చూపించి వాటిని అడ్డుకట్టు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం తప్ప మేము జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేయాలి, పార్టీకి అన్యాయం చేయాలని భావన లేదు. మమ్మల్ని అనేక రకాలుగా హింసించి మమ్మల్ని ఇవాళ బలవంతంగా తీసుకెళ్లారని చెప్తున్నారు. నిజంగా ఇటువంటివి ఎన్ని చేసినా సరే ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరెవరైతే ఈరోజు ఈ రకంగా ప్రవర్తించారో వీళ్ళందరికీ కూడా రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి 10 ఇంతలు వాళ్ళు అనిపించేటువంటి విధంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 2.1 అర్థమైందన్న. 2.0 అంటే వర్షన్ మారింది. ఫస్ట్ వర్షన్ అయిపోయింది, సెకండ్ వర్షన్లో ఏంటంటే గత 5 సంవత్సరాల్లోని కూడా కేవలం ప్రజల మేలు కోసం ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ప్రజలతో పాటు సమానంగా కార్యకర్తలకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తాం, కార్యకర్తలకు అండగా నిలబడతాం, కార్యకర్తలకు కావాల్సిన ప్రతి ఒక్క కష్టాన్ని కూడా తీర్చేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ఉండిపోతుంది. కార్యకర్తలను ఇబ్బంది పెట్టి లేనిపోయిన ఆరోపణలు సృష్టించి లేనిపోయిన ఆధారాలు సృష్టించి కార్యకర్తలు ఎవరైతే వేధిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా తగినటువంటి చర్యలు ఉంటాయన్నటువంటిది కూడా తెలియజేయడం.